వందనాలండి. ఈరోజు 18 డిసెంబర్. వాక్యం శరీరధారి అయింది అనే విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మళ్ళీ 14వ వచనంలో ఆ వాక్యం శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని రాయబడింది. అంటే మనము వాక్యము అనే చదివే బైబిల్ ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమే అంటే దేవుని వాక్కు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది అని చెప్పి రాయబడింది. వాక్యం శరీరధారి అయిందంటే మానవ రూపంలోకి రావడం. ఈ విధంగా చేయడం వల్ల క్రీస్తు సంపూర్ణ బోధకునిగాను, సంపూర్ణ మాదిరిగాను, సంపూర్ణ బలిగాను అయ్యాడు. ఆదియందు ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, సర్వ సృష్టికర్త అయిన ఆ వ్యక్తే మన మధ్యకు వచ్చాడు. సువార్తల్లో గ్రంథస్థం చేయబడిన యేసయ్య నిత్యత్వంలోని దేవుడు, పాత నిబంధనలోని యెహోవా దేవుడే ఆయన. మానవుని విమోచనార్థం ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. తప్పిపోయిన తన గొర్రెలను వెతికి రక్షించుటకై మన మంచి కాపరి ఈ లోకానికి వచ్చాడు. పాపులకు దగ్గరవుటకై ఆయన మనుషునిగా వచ్చాడు. వెస్టిండీస్లోని మొరేవియాకు చెందిన అక్కడికి మిషనరీగా వెళ్ళిన ఒక సువార్థికుడు అక్కడి బానిసలకు సువార్త బోధించుటకు వెళ్ళాడు. తాను కూడా వారి మధ్య బానిసయ్యాడు. ఎందుకంటే స్వతంత్రునిగా వెళ్ళినప్పుడు వారి యొద్దకు వెళ్ళలేకపోయాడు. వాళ్ళతో పాటు బానిస జీవితం జీవిస్తూ, వారితో పాటు పొలం పనులు చేస్తూ, వారి సకల కష్టాలు శ్రమల్లో పాలివాడయ్యాడు. అప్పుడే వాళ్ళు శ్రమలు చెప్తారు కదా, వాళ్ళలో ఒకడైతేనే. లోకాన్ని రక్షించడానికి వచ్చిన క్రీస్తు త్యాగము దీంతో పోల్చొచ్చు. దేవుడు కంటికి గోచరించని మహిమలో ఉన్నప్పుడు ఆయన అర్థం చేసుకోలేకపోయాం. అందుకే ఇమ్మానుయేలుగా ఆయన మనుష్యునిగా వచ్చి దైవిక జీవితం జీవించాడు. మన మధ్యలో ఉన్నప్పుడు దేవుని కృప, ప్రేమ పాపుల పట్ల చూపించాడు. మన పట్ల ఆయన ప్రణాళిక, ఆయన లక్షణాలు మనకు ప్రత్యక్షపరిచాడు. ఆయనే స్వయంగా చెప్పాడు, నేను తండ్రిని ప్రత్యక్షపరచుటకు ఈ లోకానికి వచ్చాను అని. ఆయన శరీరధారిగా రావడానికి కారణాలలో ఇదొకటి. దేవుని గురించి తెలియని విషయాలు ఆయన ద్వారా మానవులకు తెలియజేశాడు. వ్యక్తిగతంగా మన శోధనలు, శ్రమలు, దుఃఖము అనుభవపూర్వకంగా తెలుసుకునటం ద్వారా మన రక్షకునిగా ఉండడానికి తగిన అర్హతలు సంపాదించుకునటానికి ఆయన శరీరధారి అయ్యాడు. ఆయన మన పరిస్థితులను దయతో అర్థం చేసుకున్నట్టాడు అనే నమ్మకం మనకి ఏర్పడుతుంది. ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయడానికి ఒక ప్రధాన యాజకునిగా ఉండటానికి వచ్చాడు. మరణాన్ని అనుభవించి దాన్ని గెలిచి మరణ భయం లేకుండా చేయడానికి వచ్చాడు. మనము క్రిస్మస్ అంటే కేవలము పండుగ చేసుకోవడం కాదు, కానీ ఆయనను గురించి ఇంకా లోతుగా సత్యాలు తెలుసుకోవాలి. మనము రోజు వింటూ ఉన్నాము, అవన్నీ మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి, మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అంటే మనం వినే సత్యాలన్నీ మన కోసమే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి యేసునాయన, క్రిస్మస్ సందర్భంగా మీ గురించిన సత్యాలు అనేకం తెలుసుకొని మా హృదయాల్లో భద్రపరుచుకునేదానికి, ఇతరులకు బోధించడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.